బ్రేకింగ్ న్యూస్ రంగారెడ్డి జిల్లా మైలార్దేపల్లిలో కారు బీభత్సం సృష్టించింది. పల్లెచెరువు నుంచి చాంద్రాయనగుట్ట వైపు వెళ్తున్న దారిలో అతివేగంతో వచ్చిన కారు ముందు వెళ్తున్న బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న వాళ్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే ప్రమాదం జరిగిన కారు డ్రైవర్ మాత్రం ఆపకుండా బైక్ ను ఈడ్చుకుంటూ 2 కిలోమీటర్ల దూరం వెళ్లిపోయాడు. అయితే వెంటనే గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన కాకీలు కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మధ్యమత్తులో కారు డ్రైవర్ ఉండడం వల్లే ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. महफिल होटल के पास से जो एक्सीडेंट कर लेते आ रहे हैं गाड़ियों का మైలార్దేపల్లిలో కారు బీభత్సానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, బైక్ ను ఢీ కొట్టడం మాత్రమే కాకుండా 2 కిలోమీటర్ల వరకు కూడా ఈడ్చుకుంటూ వెళ్ళింది ఆ కారు. దానికి సంబంధించి పోలీసుల దర్యాప్తు ఎలా ఉంది, అసలు ఏం జరిగింది అక్కడ? మైలార్దేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. బైక్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తిని ఓవర్ స్పీడ్ గా వస్తున్నటువంటి డ్రైవర్ ఢీకొట్టడంతో పాటు ఎప్పుడైతే బైక్ ని ఢీకొట్టాడో ఆ తర్వాత దాదాపు 2 కిలోమీటర్ల వరకు కూడా బైక్ ని ఈడ్చుకెళ్లినటువంటి ఘటన మైలార్దేపల్లి పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది. అయితే డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో పాటు ఓవర్ స్పీడ్ చేస్తున్నట్లు అటు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే రీసెంట్ గా కూడా చాలా ప్రాంతాల్లో ఇలా ఓవర్ స్పీడ్ తో పాటు మద్యం మత్తులో బైక్స్ వాళ్ళని ఢీకొట్టడం, దాంతో పాటు దాదాపు 2-3 కిలోమీటర్ల వరకు ఈడ్చుకు వెళ్ళడం, కనీసం ఢీకొట్టిన తర్వాత ఆపకుండా వాళ్ళు అలా ర్యాష్ గా డ్రైవింగ్ చేయడంతో హిట్ అండ్ రన్ కేసులు కూడా దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ లో కూడా నమోదయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు మరొక వ్యక్తికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఎప్పుడైతే ఈ కారు ఓవర్ స్పీడ్ తో వెళ్తుందో ఆ సమయంలో బైక్ ని ఢీకొట్టి 2 కిలోమీటర్ల వరకు వెళ్తున్నటువంటి టైంలో కూడా ఈడ్చుకెళ్తున్నటువంటి టైంలో కారుకి వెనుక సైడు రోడ్డు మీద ఓవర్ స్పీడ్ వెళ్తున్నటువంటి సమయంలోనే ఆ నిప్పురవ్వలు చెలరేగడంతో పాటు ఆ భయంకరమైనటువంటి దృశ్యాన్ని అక్కడ వాహనదారులు చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు వెంటనే ఆ డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు. అయితే మద్యం మత్తులో రాత్రంతా ఉండడంతో డ్రైవరు ఓవర్ స్పీడ్ చేసినట్లు, దాంతో పాటు బైక్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తిని ఢీకొట్టినా కూడా ఆపకుండా అంత ర్యాష్ గా బిహేవ్ చేసింది, మద్యం మత్తులోనే ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ సుజాత. మైలార్దేపల్లిలో అతివేగంగా దూసుకొచ్చిన కారు ఓ బైక్ ను ఢీకొట్టింది. అయితే ఢీకొట్టడం మాత్రమే అంతటితో ఆగకుండా బైక్ ను ఈడ్చుకుంటూ వెళ్తున్న ఘటనకు సంబంధించిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. ఎక్స్క్లూజివ్ గా కూడా మనం చూస్తూ ఉన్నాం బిగ్ టీవీ స్క్రీన్ పై. మొత్తంగా ఆ కారు బైక్ ను ఈడ్చుకుంటూ వెళ్తున్న సమయంలో రోడ్ కి ఏదైతే బైక్ ఈడ్చుకొని వెళ్తుందో ఆ బైక్ రాపిడి తగిలి నిప్పురవ్వలు ఎగిసిపడుతున్నా కూడా ఏమాత్రం ఆగకుండా అతివేగంతో అంతే వేగంతో ఎంత వేగంతో అయితే బైక్ ను ఢీకొట్టాడో అదే వేగంతో ఆ బైక్ ఈడ్చుకుంటూ కూడా నిప్పులు వస్తున్నా కూడా వెళ్తున్న దృశ్యాలు మనం గమనించవచ్చు. అయితే అతను మద్యం మత్తులోనే ఈ విధంగా చేశాడంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా అంతలా నిప్పురవ్వలు వస్తే కొన్ని పరిస్థితుల్లో కారు కూడా దగ్ధమయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్ లో అతను ఏమాత్రం ఆలోచించకుండా ఢీకొట్టడం మాత్రమే కాకుండా 2 కిలోమీటర్ల వరకు కూడా ఆ బైక్ ను ఆ నిప్పురవ్వలతోటే ఈడ్చుకుంటూ వెళ్లిన పరిస్థితి మైలార్దేపల్లి రోడ్డుపై చోటు చేసుకుంది. పల్లెచెరువు నుంచి చాంద్రాయనగుట్ట వైపు కూడా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. అయితే బైక్ ను ఢీకొట్టిన అనంతరం ఆగకుండా అదే విధంగా బైక్ ను ఈడ్చుకుంటూ కూడా వెళ్లిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఫస్ట్ బాక్స్ లో మనం గమనించవచ్చు. అయితే అక్కడ మనం చూస్తూ ఉన్నాం నిప్పు రాపిడి అంతా జరుగుతూ ఉంది. రోడ్డుకి ఆ బైక్ ఈడ్చుకుంటూ వెళ్తున్న సమయంలో నిప్పు రవ్వలు ఎగిసిపడుతూ ఉన్నాయి. ఆ నిప్పులు వస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం అతను ఆగలేదు. పెద్ద మంటలు వస్తున్నప్పటికీ కూడా వెనక చూసేవారు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. మొత్తంగా రోడ్డు అంతా కూడా కలకలం సృష్టించారు, గందరగోళానికి గురి చేశాడు ఆ కారు డ్రైవర్. మొత్తంగా కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం కారణంగానే ఈ విధంగా చేశాడంటూ కూడా అనుమానిస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు.